అన్నయ్య ఈ తొక్కల మీటింగ్ ఏంటో నాకు అర్థం కావాలి. వేసేస్తే పోలా మెంటల్ మెంటల్ చేసేమంటావేంటి? తిక్క తిక్కగా మాట్లాడుకు. నేను కరెక్ట్గానే ఉన్నాను అన్నయ్య, మీరే కరెక్ట్గా లేరు. రౌడీ అన్నయ్య, నీకు విషయం అర్థం కావట్లా. నువ్వు ఈ సతీ సావిత్రిని కలిసిన తర్వాత పారిపోటాలు ఉండవు, డైరెక్ట్ గా పైకి పోటాలి. ఎందుకంటే నువ్వు కాల్చిన తర్వాత వీళ్ళంతా నేను కాల్చేస్తారు కదన్నయ్య. ఎలాగెలాగెలాగా అన్నయ్య, నువ్వు ఇటు మర్చిపోతున్నావు. నీ చేతిలో ఉన్నది పోలీస్ రివాల్వర్. అది ఎప్పుడు పేలుతుందో ఎప్పుడు పేలదో వీళ్ళకే తెలియదు. దాంతో నీకు ఇంత రిస్క్ అవసరమా? ఆలోచించుకో. అదే ఇప్పుడు నువ్వు లొంగిపోయావు అనుకో, కేసు కోర్టుకి వెళ్తుంది, నీకు బెయిల్ వస్తుంది. ఆ తర్వాత తిరిగి బయటకు వచ్చి బీర్ తాగుతూ బిర్యానీ తినదు. కాదని రెచ్చిపోతే చచ్చిపోతావు అన్నయ్య. ఒకవేళ బతికినా ఈ బతికెందుకురా దేవుడా అని అనిపిస్తారన్నయ్య ఈ పోలీసులు. వన్స్ కమిట్ అయితే నా మాట నేనే విన్ను, వీడి మాట వినేదేంటి అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఏసే అన్నయ్య, కమాన్ ఓకే. అన్నయ్య ఆగన్నయ్య, అన్నయ్య ఏసై. అరే మొహమాట పడతావేంటి, వచ్చేసి. ఏంటి బలవంతం పెడతావు? నాకు బేలు బీరు బిర్యానీ కావాలి, చావక్కర్లేదు. నేను ఇక్కడే ఉండిపోతాను. సార్ గన్. వెల్ డన్, వెల్ డన్. థ్యాంక్ యూ. చిన్నవాడివైనా చాలా సీరియస్ ప్రాబ్లం ని ఈజీగా సాల్వ్ చేసావు. అయినా ఆ ముండోని మాటలతో మేనేజ్ చేయించడం నీకెలా అనిపించింది అయ్యా? నాకే అనిపించలేదు. సినిమాలు చూడలేదేంటి? కరెక్టే సార్. కీప్ ఇట్ అప్. అవును, ఇంతకి నువ్వెవరు? కృష్ణ మనోహర్ సార్, కొత్తగా జాయిన్ అవడానికి వచ్చాను. కృష్ణ మనోహర్ సార్, నీలాంటి యంగ్ ఆఫీసర్స్ అవసరం మన డిపార్ట్మెంట్ కి ఎంతైనా ఉంది. ఈయన సిఐ సింహం. సింహం, ఈ రోజు నుంచి ఇతను నీ సబార్డినేట్. ఏడుకొండలు, వెంటనే ఇతనికి క్వార్టర్స్ వెహికల్ ఏర్పాటు చేయి. అలాగే సార్. ఇతని సీట్ చూపించు. ఎస్ సార్. మీరు మీ దగ్గర ఉంచుకోండి. రండి సార్. ఏంటి వాడిని అంతగా చూస్తున్నావు? సీనియర్లు మేము ఎక్కడున్నాం, మమ్మల్ని పట్టించుకో. ఆ దేశ ముద్దును పడేసే ఆడముదురు ఎక్కడో ఉంటుందిలే.